ప్రతి కథ ఎక్కడో చోట మొదలవ్వాలి. నారదుని వాల్మీకి ఈ ప్రపంచంలో అందరికన్నా ఉత్తముడెవరు అని అడగడంతో రామాయణం మొదలైంది. సూత మహర్షి తన శిష్యులకి మాటల మధ్యలో చెప్పిన కథతో మహాభారతం మొదలైంది. ఈ కథ ఓ వర్షాకాలం సాయంత్రం విశ్వనాథ్ అనే ఆయన ఇంటి టెర్రస్ మీద మొదలైంది. అబ్బు, ఆడపిల్లకి తండ్రిగా ఉండడం కంటే దురదృష్టం ఇంకోటి లేదురా. అందరూ నవమాసాలు మోసే తల్లి గురించి మాట్లాడతారు గాని ఆ పుట్టిన పిల్లలకి పాల డబ్బాల దగ్గర నుంచి పెళ్లి మండపం దాకా తీసుకెళ్లే తండ్రి గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఆడపిల్లలు పుడుతూనే వాళ్ళు ఏడుస్తారు, పెళ్లి చేసుకుని వెళ్లిపోతూ మన ఏడిపిస్తారు. అబ్బో, ఒక ఆడపిల్లని కను, అది నీ భుజాల మీద ఆడుతుంటే ఆనందంతో నీ గుండె చేసి చెప్పుడు విను. దానికో 16 ఏళ్ళు వచ్చాక నీ పక్కన నడుస్తుంటే రోడ్డు మీద వెళ్లే కుర్రాళ్ల దొంగ చూపులు చూడు. ఈ అందం నా రక్తం పంచుకుని పుట్టింది అని గర్వంతో పొంగిపోయే నీ మనసును అడుగు. కూతుర్ని కని పెంచడంలో ఉన్న కిక్కు తెలుస్తుంది. నాకు నా కొడుకు పుట్టినప్పుడు కూడా ఇంత ఫీలింగ్ రాలేదురా. కానీ 19 ఏళ్ల క్రితం ఇలాంటి ఓ రాత్రి మిషన్ హాస్పిటల్ వరాండాలో కూర్చున్న నాకు ఒక ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు నా జీవితాన్నే మార్చేసింది. అంజలి పుట్టిందిరా. ఆ తర్వాత నాకు టైమే తెలియలేదు. ఫారెక్స్ డబ్బాలు, పోలియో చుక్కులు, స్కూల్ బ్యాగులు. తనకి 8 ఏళ్ళు ఉన్నప్పుడు స్కూలుకు తీసుకెళ్తూ ఐస్ క్రీమ్ కొనిచ్చాను. నాన్న, నేను రోజు ఐస్ క్రీమ్ తినాలంటే నీకెంత జీతం రావాలి అని అడిగింది. అలా అడిగిన సంవత్సరం తర్వాత తన స్కూల్ పక్కన ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ కొనేశాను. ఆ రోజే డిసైడ్ అయ్యానురా, లైఫ్ లో ఏ కష్టం కూడా నా కూతురికి దగ్గరగా రాకుండా ఉండాలంటే తన చుట్టూ ఒక కోట కట్టాలి. అది డబ్బుతోనే కట్టాలి. కట్టాను, కోట్లు సంపాదించాను. అంజలి ప్రతి పుట్టినరోజుకి ఒక గిఫ్ట్ ఇవ్వడం నాకు అలవాటు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాను. కానీ అది నా జీవితాన్ని, తన జీవితాన్ని అంతలా మార్చేస్తుందని నేను అనుకోలేదు. హాయ్ అంజు, నీ గోల్డ్ ఫిష్ ఎలా ఉంది? నేను ఎక్వేరియం దగ్గర ఉన్నానని నీకెలా తెలుసు? నా అంజు వాళ్ళమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అంజలి కూడా వాళ్ళ డాడీ ఎక్కడున్నాడో తెలుసు. ఎక్కడున్నాను? ఢిల్లీలో. మీటింగ్ అయిపోయి హోటల్ కొచ్చి రూమ్ నుంచి ఫోన్ చేస్తున్నారు, రైట్? రాంగ్. ఢిల్లీ మీటింగ్ అయిపోయి ఫ్లైట్ లో హైదరాబాద్ కొచ్చి ఇప్పుడు నా బంగారు తల్లి బెడ్రూమ్ కిటికీ కింద నిలబడి మాట్లాడుతున్నాను. Calm down. Many happy returns of the day. Thank you. Shall we go for a drive? Well, వద్దా?
జన్మదులుభవ్యాలోలు గంట స్థలం. అయ్యా, అమ్మాయిని ఆశీర్వదించండి. ఏమని దీవించావు? గమ్మున పెళ్ళవ్వాలని. పాస్ అవ్వాలని దీవించు. పెళ్ళదేముంది, చేస్తే 4 గంటలు పడుతుంది అంతే. పరీక్ష కూడా అంతే కదా నాన్న, రాస్తే 3 గంటలే పడుతుంది. సారీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అవును, రాత్రి ఎక్కడికి వెళ్ళావే? విష్ చేద్దామని వస్తే రూమ్ లో లేవు. ఆయనతో కలిసి వెళ్ళావా? వెళ్ళేటప్పుడు మాతో మాట చెప్తే ఏం పోతుంది? చెప్తే ఏం చేసేవాడురా? చూసి ఆనందిస్తాం, అంతకంటే ఏం చేస్తాం? ఉత్తాక్షింతలేనా? గిఫ్ట్స్ ఏం లేవా? ఇద్దామంటే ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారే? లాస్ట్ ఇయర్ దానికి సైకిల్ కొందాం అనుకున్నాను, కానీ నాన్న స్కూటీ కొన్నారు. ఈసారి దానికి హెల్మెట్ కొందాం అనుకున్నాను, నాన్న కారు కొన్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఏం కొందాం అనుకుంటున్నారు? ఆయన ఏం కొన్నా నేను ఫీల్ అవ్వకూడదు అనుకుంటున్నాను. రే, నువ్వు దేంట్లోనైనా నాతో పోటీ పడు, ఒక్క అంజలి విషయంలో తప్పు. ఎందుకంటే దాన్ని నాకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకు లేడు? మా వాడు ఉన్నాడుగా. మీ అబ్బాయికి ఏంటండి గోల్డ్? ఈ నెల జీతం ఇచ్చేసాను కదరా. వచ్చే నెల అయినా పెంచుతారేమో అని. లక్ష్మీం క్షీర సముద్రాతనయం శ్రీరంగధామేశ్వరం దాసి భూత సమస్త దేవనితాం లోకైక దీపాంకరం శ్రీమన్. హలో, ఎరా ఆయన ఉన్నారా? అమ్మగారు ఏంటండి? అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలి, నీకిచ్చి పంపమను. 1000 అండి? ఆయన లేరండి. పొద్దున్న లేచినప్పటి నుంచి డబ్బులు డబ్బులు అంటే ఒకటే నస. ఈ అనగానే ఇవ్వడానికి ఇది ఏమైనా ఒకటారండా? 1000 ఇవ్వడానికి అంత తీసుకుంటారేంటండి? ఇంత పెద్ద షాప్ పెట్టుకుని. ఏంట్రా పెద్దది? షాపు పౌడర్ డబ్బా అంతుంటే లోన్ పామాయిల్ డబ్బా అంతుంది. నెల నెల వడ్డీ కట్టేసరికి తాతలు దిగొస్తున్నారు. వాళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారండి. ఏం కావాలి సార్? 1 కేజీ జీడిపప్పు ఇవ్వండి. ఆహా, పొద్దున్నే మినపప్పు శనగపప్పు అనకుండా జీడిపప్పు అని ఓ ముక్క చెప్పి నా చెవి తుప్పు వదలగొట్టేశారు సార్. బోని అంటే ఇలా ఉండాలి. సర్వీస్ స్పీడ్ గా ఉంది. జీడిపప్పు రుచిగా ఉంటుంది సార్. చిల్లర ఇవ్వండి. హె, మీరు డబ్బులు ఇవ్వండి. మీ అబ్బాయి ఇవ్వలేదా? మీరు కొంటే వాడెందుకు ఇస్తాడండి? నేను వాడికి ఇచ్చాను కాబట్టి. 300 తీసుకుని జీడిపప్పు కొత్త స్టాక్ వచ్చింది, 1 కేజీ ట్రై చేయమని చెప్పాడు. షాక్ అయ్యవా? షో చేశానంటే షేక్ అవుతావు. సార్, ఇది బిలియర్డ్స్ టేబుల్ సార్. దీని మీద ప్యాకేజ్ చూసాడంటే మా ఓనర్ నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాడండి. ఏంటమ్మా ప్యాక్ అంత చీప్ గా తీసి పడేస్తున్నావు? ప్యాక్ మన క్రికెట్ తెలుసా? మన జాతీయ క్రీడ హాకీ అనుకుంటా. నువ్వు నాకు 100 బాకీ అనుకుంటా. ప్యాకే కరెక్ట్. మన పని ఎంత బాబాయ్? నాది 300. వాడి దగ్గర 2 జాకీలు, 1 ఆసు ఉన్నా. నీకెళ్ళి తెలుసురా? అడి కళ్ళ జోడ చూడరా బాబు. వారిని ఏం బ్రెయిన్ అనేది. మన మొక్కలు దేవంతరా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ముందు పక్కోళ్ళ మొక్కలు చూడమన్నారు పెద్దోళ్ళు. నువ్వు వర్షాలు తగ్గకు. $500 ఏవి ఇస్తాంలేవయ్యా. షో చేస్తాడే మనకి వెళ్తూ వస్తాడు. ఆ సంగతి అడిగి తెలియట్లేదు. చీపి ముందు నువ్వు చూపించు. చడుచుకుంటావేమో. పర్లేదు, తట్టుకోగలను. చా షో ఇంక నువ్వు పో. హలో, మిగతా మొక్కలు కూడా మాకు తెలుసులే అమ్మా. చా నీ దగ్గర ఒక్క సెకండ్ ఉండాలి. నీకెలా తెలుసు? అదే నీ కళ్ళల్లో చూసాం. ఇందులోనా? ఇందులో ఎప్పుడు ఇవే ఉంటాయి. దీన్నే గ్యాంబ్లింగ్ గ్లాసెస్ అంటారు. రాచుకో. చీపి ఏంటిది మరి టూ మచ్? చిన్నపిల్లలు చేసి మోసం చేస్తారా? మీరేం చెప్పండి సార్, మీరేం చెప్పండి. ఈయన వచ్చాడండి. నాన్న ఒక్క నిమిషం ఆగు నాన్న. ఆగరా ఇస్తాను నాన్న, ప్లీజ్. నేను చెప్పేది నాన్న, ఒక్క నిమిషం ఆగు నాన్న. రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళాను నాన్న. అక్కడ థియేటర్ బయట ఒకటి ఆడుతున్నాడు. ఏ హ్యాండ్ నాన్న ఆడిది? గంటలో నాకు 300 పోయినాయి. ఎక్కడ పోతే అక్కడే ఎత్తుక్కోవాలి నువ్వేగా చెప్పావు. అందుకే రాత్రి అంతా ఆడి దగ్గర కోచింగ్ తీసుకుని పొద్దున ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేశా. ఎంత వచ్చింది? 500. ఏది? మనకు కాదు, ఆడికి. రేపు మళ్ళీ ఆడదాం. కలజోడు లేకుండా రారా బాబు. నాన్న నాన్న ఒక్క నిమిషం ఆగనా ప్లీజ్. 1వ తరగతిలో చాక్లెట్ ఇవ్వలేదని టీచర్ని కొట్టావు. 10వ తరగతిలో టిఫిన్ పెట్టలేదని సేరీలో జుట్టు కట్టేశావు. అది ఇప్పటికీ బాబు తిరుగుతుంది మగరాయిలాగా.
ఒక్క పని నాకు మనశ్శాంతిగా ఉండే ఒక్క పని చేసేవరా నువ్వు? ఎందుకు బతుకుతున్నావు? ఏంటో నేను పడి చావక. నాన్న అమ్మాయిలు ఎంత మంది చూస్తారు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. నీ బతుకు సిగ్గు ఒకటి. ఆ రుమాలే ఉంటారు రోడ్డు వచ్చేవాళ్ళగా. ఇదిగో షాప్ లో అద్దాలు అవి చూసి మీ బాబు కోటీశ్వరుడు అనుకుంటున్నామేమో. 15 లక్షలు అప్పు చేసి పెట్టానది. ఇప్పుడు ఇదిగో ఎక్స్ట్రాగా వడ్డీ ఒకటి. నాన్న నేను షాప్కి వస్తాను, అక్కడ ఎక్కడ వస్తే టేబుల్ డిస్కస్ చేద్దాం నాన్న. డిస్కస్ చేయటం కాదురా, ఇవాళ డిసైడ్ చేసేస్తా నేను ఇంట్లో ఉంచాలా గింటేయాలా అని. నాన్న అనవసరం నేను రెచ్చగొట్టద్దు. రెచ్చిపోతే ఏం చేస్తావురా? సాయంత్రం ఇంటికి వస్తావుగా చెప్తా. సుజీ భోజనానికి రా. రండి డాడీ. ఈ రోజు ఏం వారం? శనివారం. శనివారం రాత్రి ఏం తింటాను? ఏం తినరు. ఏం తాగుతాను? పాలు. మరి భోజనం రమ్మని ఎందుకు అడిగావు? బుద్ధి లేక. నువ్వు రావే. అన్నయ్య రాడా? అన్నయ్య పనికి రాడా అని అడగాలి కానీ తింటానికి రాడా అని అనకూడదమ్మా, తప్పు. ఇలా పనికిరాడు అని తిడుతూ ఉండండి, ఏదో రోజు ఇంటికి రావడం మానేస్తాడు. నేను ఆ రోజు కోసమే చూస్తున్నాను. ఏం మనిషి అండి మీరు? కన్న కొడుకు భోంచేయకుండా పడుకున్నాడని జాలైనా లేదు? ఆ గాలి వేధం మీద జాలేం పడక్కల్లా బయట ఎక్కడో తినొచ్చుంటాడు. సాయంత్రం నుంచి వాడు ఎక్కడికి వెళ్లేదు. అయితే మధ్యాహ్నం ఎక్కువ తినుంటాడు. అంతేకాని వాడు తినలేదని మాత్రం ఒప్పుకోరు. వాడు ఒక్క పూట తినకపోతే పర్లేదని నువ్వు ఒప్పుకోవచ్చుగా. కర్మ. పాలు తీసుకురా. ఏంట్రా? ఆకలేస్తుందే. వడ్డించినా? వద్దు, ఆయన హాల్లోనే ఉన్నాడు. ఇప్పుడు నేను తినడం మొదలు పెడితే చదువుకునే పిల్లలు ఎలా ఉన్నారో పుస్తకం రాస్తాడు. హింస. ఆయన చెప్పేది కూడా నీ మంచికే కదరా. మంచికైతే మంచిగా చెప్పాలి కానీ ఇలా విసిగించకూడదు. సర్లే కానీ కొంచెం పాలు. నీ చేత్తో మంచినీళ్ళు ఇచ్చిన మిరిండాలా ఉంటుంది. ఇంకొంచెం కావాలని డైరెక్ట్ గా అడగచ్చు కదరా. ఈ కొంచెం మాత్రం ఏం చేసుకుంటా, నేను తాగేస్తాను. ఎక్కువ తాగుతున్నానమ్మా. చచా అవేం మాటలరా. మెయిన్ పేపర్ చదివితే కలిసిన జనరల్ నాలెడ్జ్ అనే వస్తుంది. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నారు, మీకేం వచ్చింది? సైట్ వచ్చింది. మజ్జిగ తాగుతారా? పాలు దమ్మంటే పావు గంట తర్వాత వచ్చి మజ్జిగ తాగుతారని అడుగుతావేంటి? బుద్ధి లేకుండాను. బుద్ధి లేక కాదు, పాలు లేక. పాలు లేవా? ఏం పిల్లి తాగేసిందా? నేను తాగాను. 1/2 లీటర్ పాలు తాగేసావా? అది కడుపా పాల కేంద్రమా? రెచ్చిపోతే ఏం చేస్తానని అడిగావుగా, ఏం చేయగలను అర్థమైందా? ఇప్పుడు టైం 11 అయింది. నీకు పాలు తాగితే గానీ నిద్ర రాదు, రేపు పొద్దున్న దాకా పాలు రావు. నాతో పెట్టుకోకే. రేయ్, ఎవరైనా కోపం వస్తే అన్నం మానేస్తారా? నీలాగా ఎక్కువ తినేరు. అంటే కోపం నాకే, ఆకలి నాకేనా? అందుకే చిన్న చేంజ్ ఇచ్చా. కోపం నాకు వచ్చింది కాబట్టి ఆకలి నీకేస్తుంది. గుడ్ నైట్. ఏ నక్షత్రంలో పుట్టాడే వీడు? వీడిని ఎవరు చేసుకుంటుందో గానీ రాడతో పూజ చేస్తోంది. అరగంట ఆడి కేజీ పళ్ళు తింటారాయన. ఇంకా డైటింగ్ ఏంటి? మావయ్య గారు ఇంకా బెటర్ అత్తయ్య. కనీసం ఆడి తింటున్నారు. మీ అబ్బాయి అయితే చూసి ఆయన కంటే ఎక్కువ తింటున్నారు. అంజలి కాలేజ్ గురించి కనుక్కున్నా? వెస్లీ కాలేజ్ అయితే బెటర్ నాన్న. అందులో చదివి బాగుపడిన మీద ఒక్కటి లేడరా నాన్న. నేను అందులో చదివాను. అందుకే చెప్తున్నాను, సెయింట్ జోసెఫ్ ట్రై చేయి. ఏమా ఓకేనా? సెయింట్ జోసెఫ్ బాగా దూరం నాన్న. ఇదైతే ఆఫీస్ కి ఇంటికి కూడా దగ్గర. మంచిది, మీ ఆవిడని జాయిన్ చేయి. నాన్న ఏంటండి గొడవ? ఏం లేదు, మీరు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నప్పుడు ఏ కాలేజీలో జాయిన్ చేద్దామని నన్ను అడగడం దేనికి? ఒరేయ్, సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడిని ఎలా ఉందని అడుగుతాం. వాడు బాలేదంటే చూడడం మానేస్తావా? అంటే నా మాట విలువ లేదా? నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. హాయ్, where's the fee counter? దట్ వే. థ్యాంక్స్. మార్నింగ్ సార్. గుడ్ ఏ ఏంటి అలా చూస్తున్నావు? మన ఇంగ్లీష్ లెక్చరర్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కదా. నువ్వు అలా మాట్లాడొద్దు. ఏ? నేను ఆయన్ని లవ్ చేస్తున్నా. పాపా పీసుశీల, మీరు చదువును ప్రేమిస్తే చాలు, చదువు చెప్పేవాళ్ళని ప్రేమించక్కర్లేదు. పదవే. వీడికి ఎవరు లైన్ వేయట్లేదని జలసి. జలసియ రామ, ఏమిటి డ్రామా? తప్పుగా మావా. ఎవడాల పిచ్చిన ఇడియట్? సార్, దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఎప్పటి నుంచి చదివేద్దామని? కాదు, అమ్మేద్దామని. అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి. సార్, ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా. నేను ఎన్నిసార్లు అమ్ముకున్నాను, ఎవరికి తెలిసిందా? సార్, ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లమన్ అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జెంట్లమన్. సార్
వైశాలు ఎవరు చూడలేదు కదా. ఏమంటే మీ కళ్ళు కనపడవా? రోడ్డు మీద గుద్దారంటే పోనీ అనుకోవచ్చు, పార్కింగ్ ప్లేస్ లో కొన్ని 1 వీక్ కూడా అవ్వలేదు తెలుసా. అయినా నేను అక్కడి నుంచి అరుస్తూనే ఉన్నాను, అది కూడా వినపడలేదా? సారీ అండి. ఏంటండి సారీ? లైట్స్ బద్దలైపోయాయి. నా పరిస్థితి వింటే ఈ గుండె బద్దలైపోతుందండి. ఏంటండి అంత పెద్ద ప్రాబ్లం? మా చెల్లెలకు చోపోటు వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేసి బిల్లు ఇచ్చారండి. అది చూసి మా నాన్న గుండెపోటు వచ్చేసిందండి. బైపాస్ చేయాలన్నారు. డిగ్రీ పాస్ ఎవరు, నేను బైపాస్ ఏం చేయించనండి. అందుకే ఎవరినైనా ఫ్రెండ్ అప్పుడుదామని ఇటు వచ్చానండి. ఆ అమ్మాయి ఎవరో తెలిసినట్టు అనిపిస్తే అటు చూసానండి, ఇటు బద్దలైపోయిందండి. బద్దలైపోయిందండి. అరే ఎందుకండి అంత ఫీల్ అవుతారు? మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో మాట్లాడేశాను. ఐఎమ్ సారీ. అయినా సిగ్నల్ అయితే ఉందండి, 300 పెడితే మళ్ళీ వేయించుకోవచ్చు కదా. మరి ఎందుకు తిట్టావు? అంటే నేను తిట్టానని మీరు ఏడ్చారా? నువ్వు తిట్టడం ఆపాలని ఏడ్చాను. మరి మీ డాడీ హార్ట్ అటాక్? హార్ట్ ఉన్నోళ్ళకి వస్తుంది హార్ట్ అటాక్, మా నాన్నకి ఛాన్స్ లేదులే. అవును, ఇందాకేమన్నావు? కళ్ళు కనపట్లేదా? అసలు బైక్ నడపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? క్లచ్ నొక్కాలి, గేర్ వేయాలి, యాక్సిలేటర్ రేస్ చేయాలి, హ్యాండిల్ కంట్రోల్ చేయాలి, పక్క నుంచి వెళ్ళి అమ్మాయిని చూడాలి. ఇన్ని పనులు చేసినప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ వేయడం లేట్ అవుతుంది. దానికి ఎంత పెద్ద గొడవ? న్యూ అడ్మిషనా? పేరేంటి? అంజలి. గీతాంజలా కళాంజలా? ఉత్త అంజలి. నేను ఎవరో తెలుసా? నీ జాయిన్ 10 మినిట్స్ అయిందండి. నువ్వు జాయిన్ అయ్యి 10 నిమిషాలు అవ్వకుండానే నీ పేరు అంజలి అని నాకు తెలుసు. నేను 2 సంవత్సరాల నుంచి కాలేజ్ లో చదువుతున్నాను, అయినా కూడా నా పేరు రిషి అని నీకు తెలీదు. వెరీ బ్యాడ్. పద, నువ్వు ముందు పదమ్మా. ఎక్కడికండి? ఇంత షాక్ తిన్న తర్వాత కాఫీ తాగకపోతే మనిషి అనేవాడు చచ్చిపోతాడు తెలుసా. పద దా. సార్ ఆర్డర్ సార్. ఇడ్లీ తింటావా? ఓ ప్లేట్ ఇడ్లీ. దోశ తింటావా? దోశ కూడా ఓ ప్లేట్ తీసుకురామ్మా. పోనీ ఉప్మా? వద్దండి. ఉప్మా కూడా ఓ ప్లేట్ తీసుకురా. కాఫీ? ఓకే. ఆడపిల్ల కాఫీ అంటే అసంగా ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టా. ఓకే సార్. ఫోన్ చేసావా? చేశానండి. అది అందుకే నువ్వేమీ తింటలేదు. నేను ఎప్పుడు 2 hours బ్యాక్ తిన్నాను. అన్ని ఇక్కడ పెట్టమ్మా. అది కూడా. బిల్ సార్. ఏంటి వస్తున్నావు? బిల్లు కట్టు. బిల్లా? యా, డబ్బులు నిల్లా? నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా? ఆ కార్ నాదేనండి. అయితే ఓకే, పర్స్ లో డబ్బులు ఉంటాయి. టిప్పుకోకే. బిల్లు పరిస్థితి ఏంటి? నా దగ్గర ఇవే ఉన్నాయండి. డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి వస్తారమ్మా? నాకేది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి. ఆహా, మరి బిల్లు ఎవరు కడతాడండి? సినిమాలో చూసి నవ్వుకునేవాడిని కానీ ఇప్పటికి బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తానంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. పడేసావా? స్పూన్ అంత బరువు ఉండవు, ఒకేసారి అన్ని ప్లేట్లు తీసుకురాపోతారా? థ్యాంక్స్ బాబాయ్, కడగాల్సినట్లు 10 తగ్గించు. హాయ్. ఎందుకు అనవసరంగా చేతులు? హాయ్ రిషి. ప్రియా? నో. ఏయ్ నిన్నే. నో మ్యాన్. ఏమైంది రిషి? రిషి నువ్వు నిజంగా వచ్చావా? అదేంటి అలా అడిగావు? నువ్వు 2 రోజులు రాకపోయేసరికి నువ్వు మాట్లాడినట్టు, నువ్వు పలకరించినట్టు ఒకటే మెరుపుకల్లు. ఇది కూడా అంతే అనుకున్నా. నా కోసం అంత వెయిట్ చేసావా? ఫైట్ చేసేవాడిని ఫైటర్ అన్నట్టు, వెయిట్ చేసేవాడిని వెయిటర్ అన్నావు అనుకో. నాకు బెస్ట్ వెయిటర్ అవార్డు ఇవ్వాలి. యూనో. హౌ స్వీట్. అది తిని కాఫీ తాగుతావా? ఓకే. సారీ అండి. ఎవరు? నిన్న జరిగిన దానికి
ఐఎమ్ రియలీ సారీ అండి. దట్స్ ఓకే. ఏం జరిగింది? నిన్న కూడా ఇలాగే కాఫీ తాగుదామని తీసుకెళ్లారండి. అంజలి, కాఫీతో పాటు లైట్ గా టిఫిన్ కూడా చేశారండి. బిల్లు 200 అయిందండి. అంజలి, టైం కి నా దగ్గర కూడా డబ్బులు లేవండి. అయితే రిషి కట్టింటాడు. కడితే థ్యాంక్స్ చెప్తాను గాని సారీ ఎందుకు చెప్తానండి? అవును, సారీ ఎందుకు చెప్పా? ఇదిగో ఇప్పుడు నీకు అంత అవసరం. అంజలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. బిల్లు కట్టలేదని పాపం ప్లేట్లు కడిగించారు. నువ్వు ప్లేట్లు కడిగావా? నేను ప్లేట్లు కడగడం ఏంటి, తోవేనంతే. ఐఎమ్ వెరీ సారీ అండి. సారీ. ప్రియా, ఈ రోజు పర్స్ తెచ్చాను. మనం కాఫీ, స్వీట్. నాకు కొంచెం పనుంది రిషి. సమ్ అదర్ టైం. ఓకే. పాపా పి సుశీల, ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? భయంగా ఉంది సార్. భయంగా? నా సర్వీస్ లో నేను ఇటువంటి ప్రయోగాలు చేశాను, చేయించాను. ఇప్పుడు దీంట్లో ఇది కలిపితే పొగొస్తుంది, పీలిస్తే దగ్గొస్తుంది. కంగారు పడకు, క్లియర్ అయితే ఏమీ ఉండదు. పాపా పాపా పి సుశీల, పాపా. ఓ, స్మోకింగ్ ఇస్ రియల్లీ ఇంజూరియస్ టు హెల్త్. ఊరుకో నాన్న, ఊరుకో. కష్టాలు మనుషులకు కాకపోతే మాలకు వస్తాయా? ఊరుకోరా. నువ్వు ఆపపోతే నేనేం చేసేటట్టున్నాను రా. ప్లీజ్ చూడు, నువ్వు చేసిన పని కాడు ఎలా కుమ్ములిపోతున్నాడో చూడు. 2 ఏళ్ళ నుంచి ప్రియాంక తిరుగుతున్నాడు తెలుసాడు. సారీ రా, 3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు. ఆఫ్టర్ 200 కోసం పరుగు తీసేస్తావా? ఏం పాపం చేశాడు వాడు? నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. తన్నెందుకు నా తిడతారు? వద్దు. చూసావా, అది త్యాగం అంటే. ఆ త్యాగం నీలో ఉందా? చిచ్చి, అబ్బాయిలతో బిల్లు కట్టించి ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. సరే, ఇది ప్లేట్లు కడిగాడు అనుకో, పాప మంటలు తోవారని నేను పేపర్లో ఏం చేస్తావా? ఇప్పుడు ఆ డీటెయిల్స్ అంత అవసరమా? జనరల్ గా చెప్పాను రా, నువ్వు ఏడు కంటిన్యూ చేయ. వీడంటే సెన్స్లెస్ ఫెలో కాబట్టి ఏడు చూరుకున్నాడు. అదే నాలాంటి సెన్సిటివ్ ఫెలో అయితే ఈ పాటికి సూసైడ్ చేసుకున్నాడు తెలుసా? సారీ రా, స్లిప్ అయ్యాను. ఇప్పుడు నువ్వు కాలేజీ కొత్త అమ్మా, ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి నీకు తెలీదు. ఇక్కడ ఆడపిల్లలు అయితే ఎర్లీగా రావాలి, లేట్ గా వెళ్ళాలి, హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవాలి, అందులో మినిమం 1116 ఉంచుకోవాలి. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలి, అబ్బాయిలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు కాఫీ తాగితే బిల్లు కట్టాలి, కాఫీ కొడితే స్లిప్లు ఇవ్వాలి. జాయిన్ అయిన 6 నెలలలోపు మినిమం ఎవరన్నా ప్రేమించాలి, లేదా ప్రేమించే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇలా తెవదు మాకు వెక్స్ అయిపోయాం.